అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 20వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి ఒక గొప్ప సత్యాన్ని మనకి బోధిస్తున్నారు. చాలామంది ఒక సందేహం అడుగుతారు, భగవంతుని చేరుకోవాలంటే అన్నీ వదిలి అడవులకు వెళ్ళాలా, కుటుంబం, బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ విడిచిపెట్టాలా అని. ఈ సందేహానికి సమాధానం ఈ శ్లోకంలో ఉంది. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నారు, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జనక మహారాజు వంటి మహానుభావులను ఉదాహరణగా చూపిస్తున్నారు. జనక మహారాజు ఒక రాజు. ఆయనకు రాజ్యం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, ప్రజలకు పరిపాలించాల్సిన కర్తవ్యం ఉంది. అయినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందారు. అంటే భగవంతుని చేరుకోవడానికి కర్తవ్యాలను వదిలేయాల్సిన అవసరం లేదని ఈ శ్లోకం మనకు స్పష్టంగా చెబుతుంది. ఫ్రెండ్స్, గీత బోధ ఏమంటే కర్తవ్యాన్ని వదలడం కాదు, కర్తవ్యాన్ని పవిత్రం చేయడం. మనం చేసే పనిని భగవంతునికి అర్పణగా చేయాలి. అప్పుడు సాధారణ పని కూడా యోగంగా మారుతుంది. ఒక తల్లి తన పిల్లలను ప్రేమతో చూసుకోవడం, ఒక రైతు నిజాయితీగా వ్యవసాయం చేయడం, ఒక ఉద్యోగి తన పనిని బాధ్యతగా చేయడం, ఒక విద్యార్థి శ్రద్ధగా చదవడం, ఇవన్నీ కూడా కర్మయోగమే. ఎందుకంటే భగవంతుడు పనిని కాదు, పనిలోని భావాన్ని చూస్తాడు. ఈ శ్లోకంలో మరో ముఖ్యమైన పదం ఉంది, లోక సంగ్రహం. అంటే సమాజ శ్రేయస్సు. మనం చేసే పనులు కేవలం మనకే ఉపయోగపడకూడదు, ఇతరులకు కూడా మేలు చేయాలి. మహానుభావులు ఎందుకు గొప్పవారయ్యారు? వారు తమ కోసం మాత్రమే జీవించలేదు, ఇతరులకు మార్గదర్శకులయ్యారు. వారి జీవితం వేలాది మందికి ప్రేరణగా మారింది. ఫ్రెండ్స్, మనం పెద్ద మహాత్ములు కాకపోయినా మన కుటుంబంలో, మన గ్రామంలో, మన పరిచయ వర్గంలో మంచి ఆదర్శంగా ఉండవచ్చు. మన మాటలు, మన ప్రవర్తన, మన భక్తి ఇతరులపై ప్రభావం చూపుతాయి. ఒక వ్యక్తి ప్రతిరోజు గీత చదివితే అతని కుటుంబ సభ్యులు కూడా ప్రేరణ పొందవచ్చు. ఒకరు నిజాయితీగా జీవిస్తే మరికొందరు కూడా అదే మార్గాన్ని అనుసరించవచ్చు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతున్నారు, నీవు కేవలం నీ కోసమే కర్మ చేయవద్దు, ఇతరుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచు. ఈ బోధ ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే చాలామంది నాకు ఏం లాభం అనే ఆలోచనతో జీవిస్తున్నారు. కానీ గీత చెబుతుంది, నేను ఇతరులకు ఏం మేలు చేయగలను అనే ఆలోచన కూడా ఉండాలి. అదే లోక సంగ్రహం, అదే మహానుభావుల మార్గం కూడా. ఫ్రెండ్స్, జనక మహారాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళలేదు, కానీ రాజ్యాన్ని పాలిస్తూ భగవంతుణ్ణి చేరుకున్నారు. అలాగే మనం కూడా మన బాధ్యతలను నిర్వర్తిస్తూ భక్తిని పెంచుకోవచ్చు. కుటుంబాన్ని చూసుకుంటూ కూడా భగవంతుని స్మరించవచ్చు. పని చేస్తూనే కూడా నామస్మరణ చేయొచ్చు. అదే గీత బోధించే కర్మయోగం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మహానుభావులు మాటలతో కాదు, తమ ఆచరణతో ప్రపంచానికి మార్గం చూపారు. మనం కూడా మన జీవితాన్ని అలా మార్చుకుందాం. మన కర్తవ్యాన్ని భక్తితో చేద్దాం. ఇతరులకు మంచి ఆదర్శంగా నిలుద్దాం. అప్పుడు మన జీవితం కూడా సార్థకమవుతుంది. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 20వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.